హలో గురు, ఇయాల్టి ఈ వీడియోలో చూస్తుండగానే గిట్లా గ్యాప్ చేసే గలీజ్ దొంగలను ఇంకా లూటీలో లట్టుకున దొరికిపోయి నవ్వుల పాలైన దేర్దిమాగ్ దొంగలను చూశాక మీరైతే నవ్వి పాగలు కావచ్చు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఫన్ గా ఉండే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. మస్కత్ చీకట్లో బైక్ పై వచ్చిన ముండా దొంగలు మామిడి పండ్లను చోరీ చేద్దామని చెట్టెక్కి కాయకొద్దామనే లోపే బతికి బయటపడిన కాక ఇంకా చోరీ ఈ జన్మలో చేయనని జంప్ అయిపోతారు. చిమ్మ చీకట్లో చలాకీ చోరుగాడు యాక్టివ్ పై ఎక్కి ఏసీ కండక్టర్ ని ఉడాయించుకోవడానికి హుషారు చేస్తాడు. అయినా సరే కింద పడ్డ యాక్టివ్ని సరిగ్గా పెట్టి కండక్టర్ ని హడావిడిగా ఎత్తుకొని పోతాడు. దొంగతనం చేయడానికి ధైర్యం, టాలెంట్ తో పాటు ట్రైనింగ్ ఇటా ఉండాలి. బైక్ పై వస్తున్న తోడు దొంగలు ఉత్తైన తడబడి కిందనే పడిపోతారు. బండిని చోరీ చేయడానికి చుప్చాప్ గా వచ్చిన దొంగలు చీకట్లో చోరీ చేస్తే ఏముంటది మజా, వెలుగుల్లోనే వేరే వల్ల చేద్దామని దొంగోడు లైట్ వేయబోయి కాలింగ్ బెల్ నే కొట్టేస్తాడు. దాంతో దొంగ దోస్తు చేసిన పనికి హుట్టి చేతులతోనే ఉరకాల్సి వచ్చింది. అర్ధరాత్రి పూట అందిన కాడికి మొత్తం అందుకుందామని దొంగోడైతే దబదబా వస్తుంటాడు. దానికి గమనించిన ఇంటి ఓనర్ అదరకుండా హత్యారు పట్టుకొని గేట్ తీస్తాడు. దానితో చోర్ భయకు చిచ్చు నిబడుతుంది. బైక్ పై వచ్చిన భోసడిగే దొంగలు కత్తితో నరికి కార్ని దొంగలించుకోపోదాం అనుకుంటాడు. కానీ దెబ్బకు దడుచుకొని దేవుడా అంటూ ఉరుకుతాడు వెనక్కి. అర్ధరాత్రి పూట యాక్టివా బైక్ పై వచ్చిన చోరుగాళ్ళు డ్రైనేజ్ చెంబర్ ని చంపుకోపోవడానికి తాకత్యమించే తనలాడతారు. అంతలోనే అంటి పిలుపుతోనే ఉచ్చపడిపోయి పారిపోతారు. ఫోన్ కొనుక్కోవడానికి ఫోన్ షాప్ కి వచ్చిన పోరోడు ఒక ఫోన్ అయితే తీసుకుంటాడు. కెమెరా బాగా పనిచేస్తుందా అని బ్యాక్ సైడ్ కెమెరాని చెక్ చేస్తాడు. ఇంకా ఫ్రంట్ కెమెరా గిట మంచిగా పనిచేస్తుందా అని సెల్ఫీ గిట దిగి చూస్తాడు. అండ్ ఫోన్ షాప్ వాడు ముఖం మట్టు తిప్పిండో లేడో 420 దొంగ ఫోర్త్ గేర్ వేసి దొరకకుండా పారిపోతాడు. సోకులాడి సడక్ పై నిలబడి ఇంతగానం ఏం ఆలోచిస్తుందో ఏందో గాని వెనుక జేబులో ఉన్న ఫోన్ ని ఎగరేసుకోపోతాడు దొంగోడు. మస్క చీకట్లో మేడంతో మాట్లాడుతున్న సారు షాప్ ముందల కూర్చొని సూపర్ ఉన్న షూలను లేపుకొని దగ్గరికైతే పెట్టుకుంటాడు. ఇంకా దొరికింద్ర భయ మోక అనుకున్న దొంగోడు దబ్బున లేస్తాడు. అంతేకాదు అరిగిపోయిన చెప్పులను ఆడనే ఇడిసబెట్టి కొట్టేసిన షూలను వేసుకొని వెళ్ళిపోతాడు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అనే సామెతాన్ని సర్వనాశనమైంది ఇక్కడ. బైక్ పై బిందాస్ గా కూర్చొని అక్కడిక్కడ చూస్తున్న అడ్డమైన దొంగలు అసలు గిరాకీ ఎక్కడి నుంచి వస్తుందని వెయిటింగ్ లో ఉన్నారు. అప్పుడే ఇద్దరు మహిళలు మస్తుగా ముస్తాబై ముందరికెళ్ళి వస్తుంటారు. దాంతో దొరికింద్ర భయ్ గిరాకీ అనుకున్న ఈ దొంగలు అంటిమేళ్ళలో ఉన్న పూసల తాడును తెంపుకొని జంప్ అయిపోతారు. పట్టపగలే దొంగతనానికి పట్టుబడిన వీణ్ణి పోలీసులు బైక్ పై కూర్చోబెట్టి పిఎస్ కి తీసుకెళ్లడానికి తయారైతుంటారు. అయితే హుషార్ దొంగోడు పోలీసులను దేడిదిమాగాన్ని చేసి దొరకకుండా పారిపోతాడు. కాలేజ్ పాపలతో బైక్ స్టార్ట్ కాకపోవడంతో దారిపోట పోతున్న దొంగ హెల్ప్ చేస్తానని కాసేపు స్టార్ట్ చేయడానికి తనలాడతాడు. అటు ఇటు చేసి ఎట్లాగో అట్లాగా కష్టపడి స్టార్ట్ చేసి సంపుకుపోతాడు.
కానీ తెల్ల చున్ని పాపలు తెల్ల ముఖం పెడతాయి. రోడ్ పక్కనే రీల్ తీయడానికి ఫోన్ ని స్టాండ్ లో పెట్టి పొజిషన్ సెర్చ్ చేసి స్టిల్ ఇచ్చే లోపే గాయబ్. నెత్తిపై గుడ్డ కప్పుకొని చేతిలో సంచి పట్టుకొని దబదబ నడుచుకుంటా పోతున్న సారు వరండాలో నిలబడి ఎవరైనా వస్తున్నారా అని అటు ఇటు మూక చూసి మస్క కొడతాడు పాల ప్యాకెట్ ని. ప్యాకెట్ పగిలిపోయి ఉండుతో ఇంకో ప్యాకెట్ ని వేసుకుందామనుకుంటాడు సంచిలో. అది గిట్లే ఉండుతో ఉత్త చేతులతోనే ఊరకాల్సి ఉంటది రిటర్న్. సైకిల్ తొక్కుకుంటా పోతున్న సారు కారులో కట్టలు పడి ఉండడాన్ని చూసిన కంత్రి దొంగోడు హల్కగా అద్దం పలగొట్టి కట్టలతో నిండుకున్న సంచిని సంకొని వెళ్ళిపోతాడు. గల్లీ పోరగాళ్ళు రస్తా ఎదురుగా వస్తున్న తాతను పట్టుకొని తాత ఇతను నన్ను కొడుతున్నాడని చెప్పి కావాలని లడని క్రియేట్ చేస్తారు. తాత జేబును గండిని పెట్టేస్తారు. దుకాణం క్లోజ్ చేసే టైంలో కౌంటర్ ఎంతైందని కౌంట్ చేస్తుంటాడు డబ్బులను. అంతలోనే దేడ్ దిమాగ్ దొంగ గన్తో బెదిరిస్తూ డబ్బులు ఇవ్వని ఒకటే బెదిరిస్తాడు. ఇంకా బెదిరిపోయిన భాయిసాబ్ పైకం అందిస్తాడు. అత్యాసకు పోయిన దొంగ కౌంటర్లోని ఏమైనా ఉందా అని దేవులాడతాడు. కానీ సేటు మెల్లగా బయటికి వెళ్ళిపోయి షట్టర్నే క్లోజ్ చేసేస్తాడు. ఇంకా బయట నుంచి వచ్చిన ముగ్గురు మనగాళ్ళు దండ తీసుకుని వచ్చి దొంగనికి ఇంకా దాబిడి దిబిడే. ఈ సంఘటన మార్చి 2025 కూకట్పల్లి హైదరాబాద్లో చోటు చేసుకుంది. పొద్దుగాలనే పెద్దమ్మ వాకిల్లో వల్మి ముగ్గులో కలర్ వేస్తుంటది. అంతలోనే టోపీ వేసుకున్న టుంటరి దొంగోడు కామ్గా అంటే దగ్గరికి వస్తాడు. పెద్దమ్మ దూపైతుంది, కొంచెం నీళ్లు ఇవ్వవా అని అడిగేసరికి అమాయకంగా నమ్మిన ఆంటీ నీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. ఇంకా దొంగోడు గిట మెల్లగా ఆంటీ వెంబడి వెళ్ళి దోచుకొని దొరకకుండా పారిపోతాడు. ఇంకా అంటే ఎంత మొత్తుకున్నా ఏం లాభం లేదు. ఒక చేయిని పోగొట్టుకున్న ఈ చిచ్చును చూస్తుంటే అయ్యో పాపం అనిపించవచ్చు మీకు. కానీ ఈ కాక సిగరెట్ డోర్లకెళ్ళి గంతేసే చేపను సూట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దాంతో రాత్రికి ఎత్తిపోసుడికి టెన్షన్ తప్పినట్టే ఈ కాకకు. సో ఫైనలీ గింతేగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.